అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 8. రాసిన వారు మిస్టర్ ఏ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, అనుకున్నట్టుగానే దివ్య పెళ్ళికి వారం రోజులు ముందే వెళ్ళారు. వారం రోజులు ముందే పెళ్లి కూతుర్ని చేయడం వల్ల ఇల్లంతా చాలా సందడిగా ఉంది. కానీ దివ్యలో మాత్రం లేదు. ఎంత చక్కగా ఉందో, దీనికి నా దిష్టే తగిలేలా ఉంది అని బామ్మ అనడంతో లేని సిగ్గు నటించింది దివ్య. ఎంత చక్కగా ఉంటే ఏం లాభం, పెళ్లి కూతురు ఫేస్లో పెళ్లి కూతురు కళ లేదు అనడంతో ఆ రూమ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా డోర్ వైపు చూశారు. అక్కడ కుమార్, కీర్తి నిలబడి ఉన్నారు. కుమార్ని చూడగానే పెదవులపై చిరునవ్వుతో పాటు పెళ్లి కూతురు కళ కూడా వచ్చింది. పెళ్లి కూతురు చీరలో దివ్యను చూస్తుంటే విహారయాత్రకు వచ్చిన దేవకన్యలా ఉంది కుమార్కి. ప్రపంచాన్ని మర్చిపోయి తననే అలా చూస్తూ ఉండిపోయాడు. ఒరే, అందరూ నిన్నే చూస్తున్నారు, కొంచెం తేరుకోరా అని కీర్తి అనేసరికి ఈ లోకంలోకి తిరిగి వచ్చాడు. ఎవరు మీరు, మీకు ఇక్కడ ఏం పని అని బామ్మ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ వర్షానికి ఆనకట్టు వేస్తూ, వాళ్ళు నా ఫ్రెండ్స్ బామ్మ, పెళ్ళికి వచ్చారు అని దివ్య అనడంతో బామ్మ కొంచెం సైలెంట్ అయింది. మీరే వచ్చారా, గీత, వినయ్, అన్నయ్య రాలేదా అని అంటుండగానే వెనకాల బ్యాగ్స్ పట్టుకొని వచ్చారు. అయినా పెళ్ళికి ఇంకా వారం ఉంది కదా, అప్పుడే ఎందుకు వచ్చారు అని బామ్మ అనేసరికి వాళ్ళు కొంచెం కంగారు పడ్డారు. అది బామ్మ, పెళ్లి పనులు చాలా ఉన్నాయిగా, మనకి కొంచెం హెల్ప్ చేయడానికి నేనే రమ్మన్నాను అని దివ్య అనేసరికి ఇంకేం మాట్లాడకుండా వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చూస్తానని వెళ్ళిపోయింది. కుమార్ వాళ్ళు ట్రావెలింగ్ చేయడం వల్ల కొంచెం టైర్డ్ అవ్వడంతో వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడకుండా వాళ్ళని రెస్ట్ తీసుకోమని వాళ్ళకి ఏర్పాటు చేసిన చోటుకు తీసుకొని వెళ్ళింది. కుమార్ ఇంట్లో అందరూ గుడికి వెళ్ళడంతో రమేష్ ఒక్కడే కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. గుడికి వెళ్ళిన వారు వచ్చారు అని కూడా తెలియకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు. ప్రసాద్, ఏంటి బావా అంతా ఆలోచిస్తున్నావు? రమేష్, కన్నా గురించి బావా. అదేదో మొన్న యాక్సిడెంట్గా జరిగిపోయింది, దాని గురించి ఎక్కువ ఆలోచించకు. అది యాక్సిడెంట్ కాదు బావా, ఎవరో కావాలనే చేశారు. ఆ మాటతో వాళ్ళందరూ షాక్ అయ్యి రమేష్ వైపు చూశారు. అది యాక్సిడెంట్ కాదని నీకెలా తెలుసు బావా? కన్నాకి యాక్సిడెంట్ అవ్వగానే నేను గౌతమ్కి కాల్ చేసి చెప్పాను. వాడు ఇక్కడ ఉన్న వాళ్ళ టీంని అలర్ట్ చేశాడు. కన్నాకి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఒక సీసీ కెమెరా ఉంది. దాంట్లో ఎవరో కార్ని కావాలనే లారీతో డాష్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదంతా మాకెందుకు చెప్పలేదు బావా, మీరు కంగారు పడతారని. శ్రీను, ఇందులో ఆలోచించడానికి ఏముంది, ఆ లారీ నంబర్ ట్రేస్ అవుట్ చేస్తే వాళ్ళు మనకి దొరుకుతారు కదా. ఆ ఛాన్స్ కూడా మనకు లేదు. ఎందుకు, అసలు వాళ్ళు ప్రాణాలతో ఉంటే కదా మనకి దొరకడానికి. ప్రసాద్, అంటే వాళ్ళు కన్నా కార్కి డాష్ ఇవ్వగానే అటువైపు నుండి ఒక లారీ, ఇటువైపు నుండి ఒక లారీ వచ్చి గుద్దడంతో వాళ్ళు స్పాట్ డెడ్ అయ్యారు. శ్రీను, అంటే కన్నాని చంపడానికి పంపిన వాళ్ళే వీళ్ళని చంపారా? లేదు. నీకెలా తెలుసు? ఒకవేళ అలాగే అనుకుందాం, మరి కన్నా ప్రాణాలతో ఉన్నాడని తెలిసి వాణ్ణి ఎందుకు వదిలేశారు? ప్రసాద్, అయితే వాళ్ళు కన్నాని చంపడానికి వచ్చిన వాళ్ళు కాదా? రమేష్, కాదు. శ్రీను, మరెవరు వాళ్ళు? రమేష్, వాళ్ళు కన్నాని కాపాడడానికి వచ్చిన వాళ్ళు. ప్రసాద్, ఏంటి నువ్వు అనేది? రమేష్, మనకి తెలియకుండా కన్నాను చిన్నప్పటి నుండి ఎవరో కాపాడుతున్నారు. శ్రీను, నీకెలా తెలుసు? రమేష్, కుమార్ స్కూల్ చదివేటప్పుడు ఒక లారీ కన్నాను గుద్దబోయింది. అప్పుడు వాణ్ణి ఎవరో ఇద్దరు వ్యక్తులు కాపాడారు. మళ్ళీ కాలేజ్లో కూడా అలాగే జరగబోతే అప్పుడు కూడా వాళ్ళే వచ్చి కాపాడారు. మీరు ఎవరు అని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పకుండా భయంతో వెళ్ళిపోయారు. కన్నాతో ఎప్పుడైనా బయటకు వెళ్తే మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది, గమనించారా? శ్రీను, మన గతం తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, మరి వాణ్ణి కాపాడాల్సిన పని ఎవరికుంది? అదే నేను ఆలోచిస్తున్నా. ల్యాండ్లైన్ మోగడంతో ప్రసాద్ వెళ్ళి లిఫ్ట్ చేస్తాడు. ఫోన్లో ఎవరో ఏదో చెప్తే ప్రసాద్ ఫోన్ లౌడ్ స్పీకర్ పెట్టి దూరం జరుగుతాడు. ఆ వ్యక్తి, హలో బాబాయ్, ఎలా ఉన్నారు? ఎవరు మీరు? ఏంటి బాబాయ్ వాయిస్ కొంచెం డల్గా ఉంది? హో, కుమార్ గురించి ఆలోచిస్తున్నారా? కన్నా నీకు తెలుసా? అయినా నేను కుమార్ గురించి ఆలోచిస్తున్నానని నీకెలా తెలుసు? నాకు తెలుసు, అంతేకాదు నువ్వు కన్నా గురించి ఏం ఆలోచిస్తుంది కూడా నాకు తెలుసు బాబాయ్. నీకు తెలుసా? అయితే ఏంటో చెప్పు. కన్నాని కాపాడుతుంది ఎవరు అని, అంతేగా? ఇన్ని తెలిసినా నీకు కన్నాని కాపాడుతుంది ఎవరో కూడా తెలిసే ఉంటుందే. తెలుసు. ఎవరు? నేనే. కన్నాని కాపాడుకోవాల్సిన అవసరం నీకేంటి? అవసరం కాదు, బాధ్యత.
ఏంటా బాధ్యత? మా అమ్మకి మాటిచ్చా, నా తమ్ముడికి ఏ ప్రమాదం జరగనివ్వనని. అందుకే కన్నాకి ప్రమాదం అన్న ప్రతిసారి ఆ ప్రమాదాన్ని ఎదిరించడానికి నేను దాని ముందు ఉంటున్నా. రమేష్ వణికే గొంతుతో, అంటే నువ్వు? అవును, నేనే అర్జున్, విజయ్ అర్జున్, సన్ ఆఫ్ విజయ్ కుమార్ వర్మ. ఆ పేరు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. అంటే నువ్వు బ్రతికే ఉన్నావా? అవును. దేవి కళ్ళను నీళ్ళతో, ఒరే ఒక్కసారి నిన్ను చూడాలనుందిరా, ఒక్కసారి రారా. వద్దు పిన్ని, నేను మీ దగ్గరికి వస్తే నాతో పాటు ప్రమాదాలు కూడా వస్తాయి. అది నాకు ఇష్టం లేదు పిన్ని. కవిత, నువ్వు ఇక్కడికి రావద్దు, మేమే అక్కడికి వస్తాం. నువ్వు ఎక్కడున్నావో చెప్పు. అది కూడా వద్దు, మీరు నన్ను కలిస్తే మీకు ప్రమాదం రావచ్చు. అది నాకు అస్సలు ఇష్టం లేదు పెద్దత్త. లక్ష్మి, అర్జున్, నేను నిన్ను ఒక్కటి అడుగుతా, చెప్తావా? అడుగు చిన్నత్త. లక్ష్మి, నీకు మేము ఇన్ని నెలల్లో ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? మర్చిపోతానే కదా. నాకు ఉదయం లేవగానే మొదటి ఆలోచన మీరే, నేను పడుకునే ముందు చివరి ఆలోచన మీరే. కవిత, అలాంటప్పుడు మేము నిన్ను కలుస్తామంటే ఒప్పుకోవే. నా వల్ల మీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను, అందుకే వద్దు అంటున్నా. ప్రసాద్ చిరుకోపంగా, మరి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావో? అర్జున్, కన్నాని కొంచెం జాగ్రత్తగా చూడమని చెప్పడానికి చేశా పెద్ద మావయ్య. వీలు ఉన్నప్పుడు అలా ఫోన్ చేయరా, మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది అంటాడు ప్రేమగా రమేష్. నేను అసలు విషయం చెప్పడం మర్చిపోయా. ఏంట్రా? కన్నా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. మీరెవ్వరూ వాడిని ఏమీ అనకండి. ఏంటి, వాడు పెళ్లి చేసుకొని తీసుకువస్తాడా? అయినా వాడికి ఇష్టమైతే మాకు అంతకన్నా ఏం కావాలి? అది సరే కానీ ఇక్కడ ఉన్న మాకే కన్నా గురించి తెలియదు, అలాంటిది ఎక్కడో ఉన్నా నీకెలా తెలిసింది? మీ ప్రతి కదలిక నాకు తెలుసు బాబాయ్. పెళ్ళి ఎక్కడ జరుగుతుందో మాకు చెప్పరా, మేము వెళ్తాం. వద్దు బాబాయ్, అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు. కానీ పెళ్లిలో కన్న తరపున పెద్దవాళ్ళు ఎవరూ లేరు కదా. ఆ విషయంలో మీరేం ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకు? ఎందుకంటే కన్నా పెళ్లి జరిపించడానికి వాడి వదిన గారే స్వయంగా వెళ్ళింది. ఎవరా వదిన అని దేవి అడుగుతుంది. అర్జున్ సిగ్గుపడుతూ, పిన్ని, అది నా భార్య. కవిత, ఓ అయితే అల్లుడు గారు పెళ్ళి కూడా చేసుకున్నారన్నమాట. దేవి, అయితే కోడళ్ళైనా ఇక్కడికి పంపరా? అర్జున్, వద్దు పిన్ని, కొన్ని రోజులు ఓపిక పట్టండి, నేనే మీ దగ్గరికి వస్తా అంటూ ఫోన్ కట్ చేశాడు. అర్జున్ బ్రతికే ఉన్నాడన్న ఆనందంతో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. దివ్య ఇంటి దగ్గర కుమార్ వచ్చి 3 రోజులైంది. అయినా ఒక్కసారి కూడా తనతో మాట్లాడనందుకు దివ్య చాలా కోపంగా ఉంది. నేను తనని కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నందుకు నా మీద కోపంగా ఉందేమో, అందుకే మాట్లాడడం లేదు అని అనుకుంటున్న దివ్య ఒక్కసారిగా తనకి ఏదో గుర్తొచ్చిన దానిలా చూస్తుంది. వాడికి నా మీద కోపం ఉంటే అసలు పెళ్ళికి రాడు, మరి వారం రోజులు ముందే వచ్చాడంటే అంటే ఆ ఆలోచన రాగానే దివ్య ఫేస్లో చెప్పలేనంత సంతోషం వచ్చింది. కానీ ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు రిస్క్లో ఉండే పని, నేనేం చేయలేను, అలాగని కుమార్ని కాకుండా ఇంకొకరిని పెళ్ళి చేసుకోలేను అనుకుంటూ ఉండగానే షాపింగ్ పూర్తి చేసి వస్తున్న కీర్తి వాళ్ళు కనిపించారు. వాళ్ళతో కాసేపు మాట్లాడుకొని వెళ్ళి తన రూమ్లో పడుకొని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో డోర్ తలుపు ఎవరో తీయడంతో ఈ టైంలో ఎవరు అని ఆలోచిస్తూ అటు చూసింది. ఒక్కసారి దివ్యకు ఏం అర్థం కాలేదు. ఎదురుగా కుమార్ తన దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు కుమార్ ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని ఆలోచిస్తుంది. ఏంటి, ఏదైనా కావాలా, ఈ టైంలో వచ్చావు? కుమార్, ఏమీ లేదు, నీతో కొంచెం మాట్లాడాలని వచ్చా, అది నీకు ఇష్టం ఉంటేనే. ఏంటో చెప్పు. అంటే నువ్వు ఈ పెళ్ళి ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నావా? నీకు ఒక్కసారి చెప్పా, నేను నిన్ను తప్ప ఇంకొకరిని ఊహించుకోలేనని. కుమార్ దివ్య వైపు ప్రేమగా వస్తుంటే, ఏంటిది మీదకొస్తున్నావు అని దివ్య అంటుంది. అయినా వినకుండా కుమార్ దివ్య దగ్గరికి వస్తూనే ఉన్నాడు. నీకెంత ధైర్యం నా దగ్గరికి వస్తున్నావు? నా భార్య దగ్గరకు నేను రావడానికి ధైర్యం ఎందుకు? ఆ మాట వినగానే దివ్య షాక్ అయింది. అంటే నువ్వు పెళ్ళికి వారం ముందు రావడానికి కారణం? అవును. ప్లీజ్ కుమార్, అలాంటి పనులు చేసి నేను మా బాబాయ్ వాళ్ళను రిస్క్లో పెట్టలేను. వాళ్ళకి ఏమీ కాకుండా నేను చూసుకుంటా, నువ్వేం వర్రీ అవ్వకు. నీకు వాడి గురించి తెలియదు, నువ్వు వాడి గురించి టెన్షన్ అవుతున్నావు కాబట్టి చెప్తున్నా. స్వీటీ, వాడిలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నేను చూసుకుంటా, నువ్వేం టెన్షన్ అవ్వకు. దివ్య ఏదో చెప్పబోయేలోపు కుమార్ దివ్య పెదవులపై ముద్దు పెట్టాడు.
తొలిముద్ది అనుభూతిని పూర్తిగా ఆస్వాదించిన తర్వాత ఒకరికి ఒకరు దూరం జరుగుతూ ఉండగా ఈసారి దివ్య వెళ్ళి కుమార్కి ముద్దు పెడుతుంది. ఆ ఊహించని చర్యకు కుమార్ షాక్ అయ్యాడు. కుమార్ తేరుకొని, ఏంటిది ముద్దు? అయినా నన్ను అడగకుండా నాకెందుకు పెట్టావు? నువ్వు నన్ను అడిగి పెట్టావా? అయినా నేను మా ఆయనకి పెట్టా. చిన్నగా నవ్వి, సరే అయితే నువ్వు ఇంకా టెన్షన్ అవ్వకు, ఓకే. దివ్య రూమ్లో నుంచి వెళ్తుంటే ఆపాలని ఉన్నా ఆపలేకపోయింది. తర్వాత రోజు కుమార్ వాళ్ళు రెడీ అయ్యి బయటకు వచ్చేటప్పటికి ఒక అమ్మాయి పిల్లలకి అన్నం తినిపిస్తుంది. ఆ అమ్మాయి కేవలం కుమార్ మీద 2 సంవత్సరాలు పెద్దదిగా ఉంటుంది. గౌతమ్, ఏంటండి మీకు ఇంత చిన్న వయసులో ఇంతమంది పిల్లలా, ఎలా? ఆ అమ్మాయి దానికి సమాధానంగా చిన్న నవ్వు నవ్వింది. ఇంతలో అక్కడ పనిచేసే వాళ్ళు వచ్చి అమ్మాయికి దండం పెట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళారు. హో, అంటే మీరు ఆయా అన్నమాట. అవునన్నయ్య, చూసారా తినకి చిన్న వయసులో ఎన్ని కష్టాలో. ఇంకా ఈ రోజు నుండి కష్టాలు ఉండవు చెల్లమ్మా. గౌతమ్ మాటలకు ఆ అమ్మాయితో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకోసాగారు. కుమార్, నాకు తినని చూస్తుంటే తినకి మనకి ఏదో సంబంధం ఉంది అనిపిస్తోంది. గౌతమ్, అవును, ఇప్పటి నుండి తిను నా చెల్లెలు అని వీర పోజ్లో చెప్పాడు. ఇంతలో దివ్య అటువైపు వస్తూ, అక్క నువ్వు ఇక్కడున్నావా, బామ్మ నిన్ను పిలుస్తుంది అని ఆ అమ్మాయిని చూస్తూ చెప్పింది. అంతే గౌతమ్కి ఇప్పటిదాకా చేసిన ఓవర్ యాక్షన్ గుర్తొచ్చి కొంచెం సిగ్గుగా అనిపించింది. సరే నేను బామ్మ దగ్గరకు వెళ్తా అని బాయ్ అన్నయ్య అంటూ గౌతమ్ వైపు చూస్తూ వెళ్ళింది. కుమార్, తనెవరు? హో అదా, ఆవిడ కార్తిక్ వాళ్ళకి దగ్గర అని దివ్య అంటుంది. ఇంతకీ ఎవడా కార్తిక్? దివ్య షాక్ అయ్యి, పెళ్ళి కొడుకు పేరు తెలియకుండానే పెళ్ళికి వచ్చేస్తారా? హో పెళ్ళి కొడుకా, అది సరే కానీ ఆవిడ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న పిల్లలకు అన్నం తినిపించింది వాళ్ళెవరు? వాళ్ళిక్కడ పనిచేసే వాళ్ళ పిల్లలు. ఏంటి, ఇక్కడ పనిచేసే వాళ్ళ పిల్లలకి ఆవిడ అన్నం కలిపి తినిపించిందా? అవును, అక్కకి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అన్న తేడా ఉండదు, అందరినీ సమానంగా చూస్తుంది. ఇందాక మీరు చూసిన పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే అక్క వాళ్ళని దగ్గరకు తీసుకొని వాళ్ళకి ప్రేమగా తినిపించింది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? షీఈస్ గ్రేట్. అవును, తను చాలా గొప్పది, అది మనం మాటలో కూడా చెప్పలేము. గౌతమ్, అంటే తను ఆయా కాదా? ఏంటి ఆయానా? అసలు ఆవిడ ఆస్తికి మీరు కూడా సరిపోరు, అంత ఉంది. కానీ ఆవిడ ఆస్తిని ఆ స్టేటస్ని ఎప్పుడు చూపించదు, చాలా సింపుల్. అంత ఆస్తి ఉండి కూడా ఎంత సింపుల్గా ఉంది అని కీర్తి అంటుంది. అదే అక్క గొప్పతనం, చెప్పానుగా, తన గురించి మనం మాటల్లో చెప్పలేము. తన పేరేంటి అని కుమార్ అడుగుతాడు. లక్ష్మి. పేరుకు మాదిరే తను కూడా చాలా సాంప్రదాయంగా ఉంది. అవును, సరే కానీ వెళ్ళి రెడీ అవ్వండి, సాయంత్రమే మెహందీ ఫంక్షన్. అదేంటి రేపు కదా అని గీత అడుగుతుంది. అంటే ఎల్లుండే పెళ్ళి కదా, రేపేదో పూజలు చేయాలంటే ఈ రోజుకి మార్చారు. కీర్తి దివ్యకి మాత్రమే వినపడేలా, ఏంటి ఇష్టం లేని పెళ్ళికి ఎంత సంతోషంగా ఉన్నావు? ఇష్టం లేదు అని ఎవరు చెప్పారు అని దివ్య అంటుంది. ఆ సమాధానానికి కరెంట్ షాక్ తగిలిన దానిలా అయింది. కీర్తి, అంటే నీకు పెళ్ళి ఇష్టమా? అవును, ఈ పెళ్ళి ఇష్టం, పెళ్ళి కొడుకు అయిన మీ అన్నయ్య ఇష్టం. కీర్తి నవ్వుతూ, హో అన్నయ్య నీకు చెప్పేశాడా? మెహందీ ఫంక్షన్లో లైట్ పింక్ కలర్ శారీలో దివ్య నడిచి వస్తుంటే అందం అనే పేరు తనని చూసే కనిపెట్టారు అన్నట్టుగా ఉంది. తననే చూస్తూ పక్కన ఏమవుతుందో కూడా తెలియని లోకంలోకి వెళ్ళిపోయాడు కుమార్. అలా చూడకురా, మా చెల్లికి దిష్టి తగులుతుంది అంటూ అక్కడికి వచ్చాడు వినయ్. వినయ్ రావడంతో తేరుకొని కుమార్ దూరంగా కూర్చొని లక్ష్మితో మెహందీ పెట్టించుకుంటున్న దివ్యని చూసే పనిలో పడ్డాడు. గీతా కీర్తి కూడా దివ్య దగ్గరే కూర్చొని లక్ష్మితో మాట్లాడుతున్నారు. కీర్తి, అక్క. లక్ష్మి, అక్క కాదు వదినా అను. కీర్తి, వదినా అని ఎందుకు అనాలి? లక్ష్మి, నేను గౌతమ్ని అన్నయ్య అంటున్నానుగా. సరే వదినా. వదినా, నువ్వేదైనా బ్యూటీ కోర్స్ చేసావా? లేదు. ఎందుకలా అడిగావు? శారీ కట్టడం నుండి మెహందీ పెట్టడం వరకు చాలా బాగా చేస్తుంటే అది ఒకరి దగ్గర నేర్చుకున్నా. ఎవరు వదినా? ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు? ప్లీజ్ వదినా, ఎవరో చెప్పు. లక్ష్మి సిగ్గుపడుతూ, అది మా వారు. గీతా కీర్తి ఆ మాటకు షాక్ అయ్యారు. ఏంటి వదినా, నీకు పెళ్ళయిందా? అయింది. అయినా ఎందుకలా అడిగారు? గీత, నిన్ను చూస్తుంటే నీకు పెళ్ళైనట్టే లేదు. నాకు పెళ్ళయి 2 సంవత్సరాలే అయ్యింది.
కీర్తి: నిన్ను మీ వారు బాగా చూసుకుంటారా? చాలా బాగా చూసుకుంటారు. పెళ్ళైన కొత్తలో అంతే, తర్వాత నుండి వాళ్ళు అస్సలు మన కోసం సమయం కూడా ఇవ్వరు అని కీర్తి అంటుంది. మా వారు అలా ఏం కాదు. నువ్వెలా చెప్పగలవు అని గీత అడుగుతుంది. ఎలా అంటే నన్ను పుట్టినప్పటి నుండి చాలా ప్రేమగా చూస్తున్నాడు కాబట్టి. కీర్తి: పుట్టినప్పటి నుండి అంటే? నేను పెళ్లి చేసుకుంది మా బావనే. మా బావకి నేనంటే ప్రాణం. నన్ను గాజు బొమ్మలా చాలా జాగ్రత్తగా చూస్తాడు. ఒక్క నిమిషం కూడా నన్ను వదిలి వెళ్ళటానికి బాధపడతాడు. నిన్ను పెళ్ళికి రావడానికి కూడా మా బావ ఒప్పుకోలేదు, ఎందుకంటే మా బావకి దూరంగా ఉంటానని. కానీ నేనే ఒప్పించి వచ్చా. కీర్తి: మీ బావకి నువ్వంటే ప్రాణం అన్నమాట. మరి నీకు మీ బావ అంటే ఇష్టమా? ఇష్టం కాదు, నా ప్రాణం. గీత: మీది లవ్ మ్యారేజా? అవును. వదినా, మీ లవ్ స్టోరీ చెప్పు వదినా ప్లీజ్ అని కీర్తి అడుగుతుంది. ఇప్పుడొద్దు ప్లీజ్ వదినా అని గీత అడుగుతుంది. ముందు భోజనం చేయండి, తర్వాత చెప్తా. దివ్య: భోజనం ఎలా చేయడం అక్క? చేతికి మెహందీ ఉంది కదా. అవును నిజమే, మరి ఇప్పుడు ఎలా? ఎలా? ఏముంది, నువ్వు తినిపించు. నేనా? అవును నువ్వే. మీకేం ఇబ్బంది లేదు కదా? నా అక్క దగ్గర నేను తినడానికి ఎందుకు ఇబ్బంది? సరే, భోజనం తీసుకొని వస్తా, ఆగండి. పెళ్లి రోజు ఉదయం నుండే ఇల్లంతా చాలా హడావుడిగా ఉంది. అసలు కుమార్ ఈ పెళ్ళి ఎలా ఆపుతాడో అని దివ్య టెన్షన్ పడుతుంటే కుమార్ మాత్రం చాలా కూల్గా ఉన్నాడు. సాయంత్రం పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని తీసుకొని పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. దివ్య: కీర్తి, మీ అన్నయ్యని ఒకసారి ఇక్కడికి రమ్మను. ఏంటి ఇప్పుడా? అవును. సరే అయితే. కీర్తి కుమార్ని పిలవడానికి బయటకు వెళ్తుంది. ఏంటి దివ్య పిలిచావంట అంటూ దివ్యని చూసి అలా నిలబడిపోతాడు కుమార్. అవతల కార్తిక్ పెళ్ళికి రెడీ అవుతున్నాడు. అసలు నీ ప్లాన్ ఏంటి? కుమార్ ఏం మాట్లాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా నిలబడి చూస్తున్నావే. వాడు పెళ్ళికి రెడీ అయినా పెళ్లిపీటల మీద కూర్చొని నీ మెడలో తాళి కట్టేది నేనే. నువ్వేం టెన్షన్ అవ్వకు. నీకేం బాబు, నువ్వేం బాగానే చెప్తావు. నీకు టెన్షన్ పోవడానికి ఒక మెడిసిన్ ఇవ్వనా? ఏంటి? చెప్పను, కావాలంటే ఇస్తా. సరే ఇవ్వు. కుమార్ రూమ్ డోర్స్ మూసి దివ్యని దగ్గరికి లాగి తన పెదవులతో దివ్య పెదవులపై ముద్దు పెట్టాడు. అంతే, తనకున్న టెన్షన్ మొత్తం పోయింది. బయట నుండి కీర్తి డోర్ కొట్టడంతో వీళ్ళు వేరయ్యారు. అంతా నేను చూసుకుంటా, నువ్వేం టెన్షన్ అవ్వకు, ఓకేనా? ఓకే. కుమార్ దివ్య రూమ్లో నుండి వెళ్ళిన కొంతసేపటికి పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకొని రమ్మనడంతో కీర్తి, గీత దివ్యను తీసుకొని బయటకు వెళ్లారు. దివ్య పెళ్లి మండపం ఎక్కుతుంది అనగా వాళ్ళ బాబాయ్ వాళ్ళు దివ్య దగ్గరికి వచ్చారు. వెంటనే దివ్య వాళ్ళ బాబాయ్ని హత్తుకొని ఏడవడం మొదలుపెట్టింది. బాబాయ్, మీకేం కాలేదుగా? మేం బాగానే ఉన్నాం, కానీ నువ్వు మా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు తల్లి. అదేం లేదు బాబాయ్, పెళ్ళి ఆపడానికి ఆల్రెడీ కుమార్ వచ్చాడు, అంతా కుమార్ చూసుకుంటాడు, మీరేం వర్రీ అవ్వకండి. దివ్య వెళ్ళి పెళ్లి పీటలపై కూర్చుంటుంది. పక్కనే కార్తిక్ కూర్చొనేసరికి దివ్యకి కొంచెం భయం వేస్తుంది, కానీ కుమార్ ఉన్నాడన్న ధైర్యంతో దాన్ని కవర్ చేస్తుంది. అమ్మా, వధూవరులు ఇద్దరూ పెళ్లి బట్టలు మార్చుకొని రండి అని పంతులు చెప్పడంతో వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి వెళ్తారు. కుమార్ తన ప్లాన్ ప్రకారం కార్తిక్ రూమ్లోకి వెళ్ళగానే తను రూమ్ బయట తాళం వేసి బయట ఇద్దరు మనుషుల్ని కాపలా పెట్టి కుమార్ వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతోందో కొంతమందికి అర్థం కాక చూస్తుంటే జరిగిందంతా అక్కడ ఉన్న వాళ్ళకి దివ్య బాబాయ్ వివరిస్తాడు. అమ్మా, ఈ జీలకర్ర బెల్లం తలపైన పెట్టు అని దివ్యకి చెప్పడంతో దివ్య కుమార్ తలపై పెడుతుంది. కుమార్ కూడా దివ్య తలపై పెట్టడంతో అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళని ఆశీర్వదిస్తారు. వాళ్ళని ఒకరి పక్కన ఒకరిని కూర్చోపెట్టి పంతులు మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. ఇంతలో ఎవరో చప్పట్లు కొట్టడంతో అందరూ ఆ వైపుకు చూశారు. అంతే, దివ్యకి 1 నిమిషం పాటు హార్ట్ బీట్ ఆగినంత పనైంది. కుమార్, గౌతమ్కి అసలు ఏం అర్థం కాలేదు ఆ వ్యక్తిని చూసి, ఎందుకంటే ఎదురుగా చప్పట్లు కొడుతూ కార్తిక్ కనిపించాడు. ఇంకా ఉంది, అర్జున్ ఎవరు? కుమార్ ప్లాన్ని తప్పించుకొని కార్తిక్ బయటకు ఎలా వచ్చాడు? మరిప్పుడు కుమార్ ఏం చేస్తాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.